ఈసీ పైన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఇండియా కూటమి చేస్తున్నదట. ఇండియా కూటమి పార్టీలు ఈ ఆలోచన చేస్తున్నాయట. ఎందుకంటే బీహార్లో ఈ ఓట్ల ఎస్ఐఆర్, ఈ ఓట్ల సవరణ పేరుతో దాదాపు లక్షలాది ఓట్లను తీసేసిరని ఒకటి. మొన్న రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కర్ణాటకలోని సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహదేవ్పూర్ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఓట్లని జీరో హౌస్ నెంబర్లతోని ఫేక్ ఓట్లన్నింటినీ చేసి దాదాపు 30,000 ఓట్లతో బీజేపీ అక్కడ గెలిచిందని రాహుల్ గాంధీ ఆరోపించడం, దానికి ఎలక్షన్ కమిషన్ కూడా కౌంటర్ ఇవ్వడం, మీరు మీ సంతకంతో కూడిన అఫిడవిట్ని దాఖలు చేయండి, మేము దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్మోస్ట్ ఇచ్చేసినాం, మేము కొత్తగా ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు అని ఎలక్షన్ కమిషన్ మొండిగా వాదిస్తున్నది. ఏది ఏమైనా దేశంలో ఇది ఒక చర్చకైతే దారితీసింది. ఈ సమస్య లేదా అంటే 100% ఉన్నది. మన తెలంగాణ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన రఘునందన్ రావు గారు కూడా, బీజేపీ ఎంపీనే రఘునందన్ రావు కూడా మా దగ్గర దొంగ ఓట్లు నేను ఒక దుబ్బాకలో ఉన్న ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టడం జరిగింది కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది?